టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు అంటూ చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ మనం ఇప్పటిదాకా చదివిందే ఇదంతా. అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్, రామప్పగుడి ఆకృతిలో కీసరగుట్ట ఆలయ నిర్మాణం, హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీలు, ఫోర్త్ సిటీలో నిర్మించే హెల్త్ సిటీలో హెల్త్ టూరిజం అభివృద్ధి, స్పీడ్ ప్రాజెక్టుపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయాలు అంటూ చూస్తున్నాం. యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వెంటనే ప్రారంభించాలి. అక్కడికి వచ్చే భక్తులు బస చేసేందుకు కాటేజీ నిర్మాణం చేపట్టాలి. ఇందుకోసం దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దాలి. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించాలి. అక్కడ ఉపయోగించిన శాండ్ బాక్స్ టెక్నాలజీ జోలికి వెళ్ళవద్దు. ఇప్పుడున్న అధునాత టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర టెంపుల్ నిర్మాణాన్ని పునర్నిర్మాణం చేపట్టాలి అంటూ చెప్తా ఉన్నారు. సో వేములవాడ గుడి విస్తరణ డిజైన్స్ను శృంగేరిపీఠ అనుమతులు తీసుకోండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన, సీఎంను ఆశ్రయించిన ఆలయ అర్చకులు అంటూ చూస్తా ఉన్నాం. సో మన దక్షిణ కాశీ అని వేములవాడను మనందరం కూడా అంటాం. కానీ వేములవాడ టెంపుల్ నిత్య రద్దీతోటి, ఆ ట్రాఫిక్ జాములతోటి చాలా ఇబ్బందికరంగా, అంటే చాలా చిన్న దాన్ని డెవలప్ ఇంతవరకు ఎవరు కూడా చేసే సాహసం చేయలేదు. మరి రేవంత్ రెడ్డి ఆ సాహసం చేస్తాడా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. చూడాలి మరి. మూసిపడున్న ఆక్రమణల తొలగింపు బాధ్యత హైడ్రాకు పరిశీలిస్తున్నటువంటి ప్రభుత్వం నోటీసుల జారీకి రెవెన్యూ సన్నాహాలు. మూసి సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీడీఆర్ అమలుకు నిర్ణయం అంటూ గురించి చూస్తున్నాం.